నేడు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆ మహాత్ముని తలుచుకుంటూ ప్రత్యేక కార్యక్రమం మీకోసం. సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, ప్రముఖ సంఘ సేవకుడు జ్యోతిరావు గోవిందరావు పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని వ్యవసాయ తోటమాలి కులానికి చెందిన కుటుంబంలో జన్మించాడు. నాడు మన సమాజంలో పాతుకుపోయిన మూఢ ఆచారాలను, మూఢ నమ్మకాలను ఖండించాడు. మహాత్మా గాంధీ గారి కంటే ముందే మహాత్మునిగా జన నిరాజనాలు అందుకున్న గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే. సామాజిక సంస్కరణోద్యమానికి తుది శ్వాస వరకు పోరాడిన ధీరుడు పూలే. కులాల పేరుతో తరతరాలుగా అన్ని రకాలుగా అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే. కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద అణగారిన అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడిన ఉద్యమ సూర్యుడు. అతి తక్కువ కాలం పాఠశాలకు వెళ్ళినప్పటికీ పూలేకి పుస్తక పఠనం అంటే చాలా ఇష్టం. అందుకనే లాంతరు వెలుతురులో చాలా కష్టపడి చదువుకునేవాడు. తన చిన్నప్పుడే మానవ హక్కుల ప్రాథమిక సూత్రాలపై జ్ఞానాన్ని సంపాదించాడు. చిన్నప్పటి నుంచే శివాజీ అంటే అభిమానం ఎక్కువ. శివాజీ, జార్జ్ వాషింగ్టన్ల జీవిత చరిత్రలు ప్రభావితం చేయడం వల్ల దేశభక్తి, నాయకత్వ గుణాలు అలవాటయ్యాయి. తన చిన్నతనం నుండే స్వేచ్ఛ, మానవత్వం గురించి లోతుగా ఆలోచింపచేసేవారు. ఒకానొక సంఘటన ఆయనను కలిచివేసింది. అదే 1848లో జరిగిన తన బ్రాహ్మణ స్నేహితుడి వివాహంలో. పూలే బీసీ మాల కులానికి చెందినవాడవడం వల్ల కుల వివక్షకు గురయ్యాడు. ఆ క్షణం నుండి కుల వివక్షపై పోరాడాలని నిశ్చయించుకున్నాడు. కుల విధానంలో ఆయన బ్రాహ్మణులను విమర్శించడమే కాకుండా సమాజంలో వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు. జ్ఞాన సంపదకు అందరికీ అవకాశం ఇవ్వకపోవడానికి ఆయన అభ్యంతరం తెలిపాడు. ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు సర్వసాధారణంగా జరిగేవి. ముసలివారికిచ్చి పెళ్లి చేయడం వల్ల చిన్నతనంలోనే మహిళలు వితంతువులయ్యేవారు. వీరు మళ్ళీ వివాహం చేసుకోవడానికి సమాజం అంగీకరించేది కాదు. అందువల్ల వితంతు పునర్వివాహాల గురించి పూలే ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చాడు. స్వయంగా వితంతువులకు వివాహాలు జరిపించాడు. బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకించవలసినదిగా సామాన్యుల్ని ప్రోత్సహించాడు. సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని పూలే భావించాడు. అందువల్ల స్త్రీలు విద్యావంతులు కావాలని నమ్మాడు. ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపాడు. 1948 ఆగస్టులో బాలికలకు పాఠశాల స్థాపించాడు. ఈ పాఠశాలలలో అన్ని కులాలకు ప్రవేశం కల్పించాడు. అస్పృశ్యులకు కూడా బోధించవలసి రావడంతో ఉపాధ్యాయులెవరూ ముందుకు రాలేదు. చివరకు జ్యోతిరావు పూలే తన భార్య సావిత్రి సహాయంతో పిల్లలకు పాఠాలు బోధించేలా చేశాడు. పాఠశాల నిర్వహణలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. దీనితో పాఠశాల మూసివేశాడు. అయినా పట్టు వదలక తన మిత్రులైన గోవింద్ పల్వేకర్ల సహాయంతో పాఠశాలను పునఃప్రారంభించాడు. క్రమంగా ఆదరణ పెరగడంతో 1851 నుంచి 1852లో మరో 2 పాఠశాలలు స్థాపించాడు. 1864లో బాలహత్య ప్రతిబంధ గృహ స్థాపించి వితంతువులైన గర్భిణీ స్త్రీలకు అండగా నిలిచాడు. దేశంలో ఇటువంటి కేంద్రం స్థాపించడం ఇదే మొదటిసారి. 1872లో ఈ కేంద్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుణ్ణి పూలే దత్తత తీసుకున్నాడు. 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక సమాజాన్ని పూలే స్థాపించాడు. వితంతువులైన గర్భిణీ స్త్రీలకు అండగా నిలిచాడు. దేశంలోనే ఇటువంటి కేంద్రం స్థాపించడం ఇదే మొదటిసారి. 1872లో ఈ కేంద్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుణ్ణి పూలే దత్తత తీసుకున్నాడు. 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక సమాజాన్ని పూలే స్థాపించాడు. దేశంలోనే ఇది మొట్టమొదటి సంస్కరణోద్యమం. శూద్రులను బ్రాహ్మణ చెర నుండి కాపాడటమే ఈ ఉద్యమ ముఖ్య ఉద్దేశం. బ్రాహ్మణీయ కుల వ్యవస్థ వ్యతిరేక కార్యక్రమాలే కాకుండా బ్రిటిష్ వలసవాదులకు వ్యతిరేకంగాను, శూద్ర వర్గంలోని రైతాంగంపై బ్రాహ్మణ వైశ్యుల వడ్డీ దోపిడీ, శ్రమ దోపిడీల రూపాల్ని, వారి బండారాన్ని బయటపెట్టాడు. అంతేకాదు తాను ఏర్పాటు చేసిన సత్యశోధక సమాజ్ సంస్థ సారథ్యంలో తన సహచరుడి ఎన్ఎం లోఖండేతో బొంబాయి నూలు మిల్లులలోని
శూద్రాతి శూద్ర కార్మికుల హక్కుల కోసం 12 గంటల పనిదినం, ఆదివారం సెలవుకై ట్రేడ్ యూనియన్ను నెలకొల్పి పోరాటాలు చేశాడు. పూలేకి కేవలం కుల వ్యవస్థ వ్యతిరేకత కాదు, సామ్రాజ్యవాద వ్యతిరేకత, కార్మిక వర్గ రైతాంగ పక్షంగా పోరాడే సద్గుణ సంపన్నుడు మన జ్యోతిరావు పూలే. శ్రామిక ప్రజల కోసం 1855లో రాత్రిబడిని స్థాపించారు. ఇలా బ్రాహ్మణ వ్యతిరేకతతో శూద్రవర్గంలోని అతిశూద్రులకు విద్యావ్యాప్తి చేయడంతో బెంబేలెత్తిన బ్రాహ్మణులు 1849లో పూలేను ఆయన తండ్రి చేత కుటుంబం నుంచి బహిష్కరింపజేశారు. అయినా కలత చెందక మొక్కవోని ధైర్యంతో పట్టుదలతో మరింత ముందుకు పోరాడాడు. జీవిత భాగస్వామి సావిత్రిబాయి సహకారంతో బ్రాహ్మణ వ్యతిరేక సంస్కృతికి పోరాటాన్ని నిర్మించి పూలే సమాజంలోని మానసిక రుగ్మతలను అంతం చేసిన ఉద్యమకారుడు. అన్ని రంగాల్లోనూ స్త్రీలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తన జీవితాన్ని సమాజహితం కోసం అంకితం చేసిన దార్శనికుడు, మనందరికీ మార్గదర్శి జ్యోతిరావు పూలే. ఆయన చనిపోయిన మానవజాతి వికాసం ఉన్నంతకాలం ఆయన చిరంజీవిలా మన మధ్యలోనే ఉంటారు. ఆయనలా మనమందరం సమాజహితాన్ని కోరుతూ ముందుకు సాగుదాం. ఈ సందర్భంగా ఆ మహాత్మునికి V3 ఘన నివాళులు అర్పిస్తుంది.